ఈ స్కూల్ ప్రిన్సిపల్స్ ఎవరైతే సిబిఎస్ఈ బోధిస్తున్నారో వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే, ఇలా చేయటం వల్ల సిలబస్ చెప్పే టైం తక్కువ ఉంటుంది, ఎగ్జామ్స్ టైం పెరిగిపోద్ది. ఆల్రెడీ 10th క్లాస్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది, తర్వాత 11th క్లాస్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో మీరు ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాలన్నీ కూడా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం పిల్లలు టైం పెట్టేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుందా, లేదా ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుంది కదా, సబ్జెక్ట్స్ బోధించే టైం తగ్గిద్ది కదా అని చెప్పి అంటున్నారు అనమాట. దాంతోపాటు పేరెంట్స్ ప్రెషర్ కూడా, కొంచెం మార్కులు తగ్గిన, మన టాపర్స్ అనుకున్న పిల్లలకి కొంచెం మార్కులు తగ్గిన, ఉదాహరణకి 90 వస్తున్న చోట 70 వచ్చినాయి అనుకోండి, మీరు వెళ్ళి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కూర్చోండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ విద్యార్థిని తోసే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. చాలా మంది పేరెంట్స్ మార్క్స్ బేస్ చేసుకునే పిల్లల్ని అసెస్ చేస్తారు కాబట్టి కొన్ని మార్కులు తగ్గినా వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయండి, మళ్ళీ చదవండి అని చెప్పి ఆ ఎండాకాలం సమ్మర్లో ఉన్న ఆ విశ్రాంతి కూడా లేకుండా చేస్తారని కూడా కొంతమంది వాదిస్తున్నారు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే సిబిఎస్ఈ వాళ్ళు సంవత్సరానికి రెండోసారి కూడా ఎగ్జామ్ రాసే అవకాశం 10th క్లాస్కి ఇవ్వటం అనేది చాలా వరకు వెల్కమింగ్ స్టెప్ అంటున్నారు. కానీ దీనిలో సాధ్యాసాధ్యాలు అంటే మార్క్స్ ఇంప్రూవ్మెంట్ రాకపోతే పరిస్థితి ఏంటి, లేదా పేరెంట్స్ ప్రెషర్ పెరిగితే పరిస్థితి ఏంటి, ఒక రకమైన ఒత్తిడి తగ్గించడానికి మొదలెట్టి ఇంకో రకమైన ఒత్తిడి పెంచుతున్నారా, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు అనమాట. దాంతోపాటు ఎవరైతే 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అవుతారో వాళ్ళు ఇంప్రూవ్మెంట్లోనే కంపార్ట్మెంట్ రాసిన అవకాశం ఉంది. 3 సబ్జెక్టులు అంతకంటే ఎక్కువ ఫెయిల్ అవుతారో వాళ్ళని కంప్లీట్గా తిరిగి మళ్ళీ సంవత్సరం మొత్తం చదివిస్తారనమాట.